మై థాట్స్ ఆన్ కూలీ డ్రైవర్. కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో ద లాస్ట్ థింగ్, రజనీకాంత్ ఒక షాట్ ఉంటుంది, వేరాజ్ ఆయన నార్మల్ నడుస్తూ దేవా అనుకుంటే మామూలు అనుకున్నారా అనుకుంటూ వెళ్తాడు. అదైతే మాత్రం క్రేజీ. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఈజ్ అట్లా సూపర్ స్టార్ అని బ్లూ వస్తూ అలా హారన్ పడినంటే రెడ్ మారిపోతుంది. అబ్బా ఇంకా అయిపోయా. సో దట్ వాజ్ సో 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 గుడ్. వీ షుడ్ బి టాకింగ్ అబౌట్ అమీర్ ఖాన్. అయితే ఆ స్టైలింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది, అసలు రియల్లీ డిఫరెంట్, భలే అనిపించింది అనమాట. దాని తర్వాత శోభింద్ వచ్చేసి నేను ఇంకా ఏదో ఆ కూలీ ఆ వర్క్స్ దానిలో ఉంటారు కానీ హెడ్ అనుకోలేదు. ఇట్ వాజ్ క్రేజీ గుడ్. అండ్ హీఈస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్ అన్నట్టు బాగా చూపించారు. వావ్, సూపర్ ఉంది, బాగా అనిపించింది అది అన్నమాట. అండ్ దాని తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ శృతి హాసన్ అండ్ సత్యదేవ్. వాళ్ళిద్దరు బాగానే ఉంది, కానీ ఒక్క డైలాగ్ దగ్గర మాత్రం ఐ ఫీల్ లైక్ నీకు మాత్రమే నాన్న నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడు నాకు ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి మాట్లాడడం అంటారు దీన్ని. కమల్ హాసన్ కి కూతురు శృతి హాసన్ కాబట్టి కమల్ హాసన్ కి ఫ్రెండ్ రజనీకాంత్ అన్నట్టు కూడా అలా కొంచెం అనిపించింది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ అయితే మాత్రం లిటరల్గా అది మాత్రం వేరే లెవెల్. అండ్ దాని తర్వాత ఇంకా ఉపేంద్ర గారు అసలు క్రేజీ. ఒక 2 సీన్లు ఉన్నట్టున్నాయి అంతే ఉపేంద్ర గారివి. అంత ఒక షాట్ అయితే మాత్రం ఆయన నుంచునేది, ఇంకోటి వచ్చేసి కళ్ళది షాట్ మాత్రం ఉపేంద్ర గారిదే అనుకుంటున్నా. సో ఆయన మాత్రం అలా అది మెయిన్ అనమాట, ఆయనది మూవీస్లో కూడా ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా మన తెలుగు TFI అసలు ఒక రేంజ్లో డిఫరెంట్గా మారిపోతుంది. అసలు మనం ఇప్పుడు ఫ్యానిజం చేయొచ్చు. ఎప్పుడో పాతప్పుడు నాగార్జున చేశారు, ఇప్పుడు మళ్ళీ చేయడం అంటే కుదురుతుందా అనుకున్నాం. కానీ అమ్మో, ఆ లుక్ ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి, ఆ స్టైలింగ్ ఏంటి. నాగార్జున గారు మీకోసం నేను సినిమాకి వచ్చేయచ్చు సార్, అంతే. నాగార్జున గారి కోసం వెళ్ళిపోవచ్చు సినిమాకి. హైలైట్ నాకైతే పిచ్చిగా ఎక్కింది అసలు. ఆ షేడ్ కానీ ఆ చూపించడం కానీ అసలు అమ్మో వేరే లెవెల్. కానీ ఎక్కడో కొడుతుంది సీనా, లిటరల్గా చెప్తున్నాను, ఇది కానీ LCUకి కనెక్ట్ అన్న వస్తే మాత్రం చెప్తున్నాను కదా. నాకైతే ట్రైలర్ ఓకే నార్మల్గా ఉంది. లిటరల్గా చెప్పాలంటే అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు, కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ చాలా జరుగుతాయి, చాలా హైప్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. అండ్ అన్నట్టు అన్నీ ఏంటంటే చాలా లిమిటెడ్గా ట్రైలర్ని అంత హైప్గా క్రియేట్ చేయకుండా నార్మల్ సెటిల్గా కట్ చేశారు. వేరాజ్ అన్నీ థియేటర్లోనే అన్నట్టు చెప్పారు అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. Cucu, cucu, lipa, baja,